పిల్లలరా మీకు శాంతి కలుగుగాక. ఈరోజు దేవుని వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ఆయన రక్షించుటకు శక్తిమంతుడైన వీరుడు. ఆయన నీ యందు ఆనందించి తన ప్రేమ చేత నిన్ను నూతనపరుస్తాడు మరియు పాటలు పాడుచు నీ యందు సంతోషిస్తాడు. జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, బైబిలులోని అత్యంత అందమైన మరియు ఓదార్పునిచ్చే వచనాలలో జెఫన్యా 3వ అధ్యాయం 17వ వచనం ఒకటి. ఈ వచనం దేవుని ప్రేమను, ఆయన పరాక్రమాన్ని మరియు ఆయన తన ప్రజల పట్ల కలిగి ఉన్న మమకారాన్ని అద్భుతంగా వివరిస్తుంది. దేవుడు ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మనకు అత్యంత సమీపంలో మన మధ్య ఉండే దేవుడు. కష్టకాలంలో లేదా ఒంటరితనంలో ఆయన తోడు మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన కేవలం ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, రక్షించే శక్తిగల వీరుడు. మన జీవితాల్లో ఎదురయ్యే పోరాటాల్లో ఆయన మన పక్షాన ఉండి జయాన్ని ప్రసాదిస్తాడు. మన గత పాపాలు లేదా పొరపాట్ల వైపు చూడకుండా తన అపారమైన ప్రేమతో మనల్ని శుద్ధి చేసి మనకు సరికొత్త జీవితాన్ని ఇస్తాడు. ఆయన ప్రేమ మనకు విశ్రాంతినిస్తుంది. సాధారణంగా మనం దేవుని స్తుతిస్తూ పాటలు పాడతాము, కానీ ఈ వచనం ప్రకారం దేవుడే మనల్ని చూసి సంతోషంతో పాటలు పాడతాడట. ఒక తండ్రి తన బిడ్డను చూసి ఎంత మురిసిపోతాడో దేవుడు మన పట్ల అంతటి ఆనందాన్ని కలిగి ఉన్నాడు. మీరు ఒంటరివారు కాదు, బలహీనులు అంతకంటే కాదు. మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తూ మీ గురించి పాటలు పాడేంతగా ఆనందించే దేవుడు మీతో ఉన్నాడు. ఈ వాక్యం మీకు ఈరోజు గొప్ప ధైర్యాన్ని మరియు నిరీక్షణని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఆమెన్. దేవుడా, నీకు నా ప్రార్థనలు. నా జీవితంలో శాంతి మరియు ఆశీర్వాదాలు నింపండి. Solomon Journey.